ఒక మహిళల తరపున ఇవాళ అందరు కూడా సంధ్యక్క రావాలి లైవ్ లోకి అంటే నేను వచ్చాను. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. నా స్థాయి తగ్గిపోతుంది. మీరు ఏం చెప్తున్నారు? అమ్మాయిలు లేచిపోతారు అనే మాటకి ఒక మనం ఇక్కడ ఆర్టీవీ లైవ్ పెట్టేసి వినండి ఇట్లా పెట్టేసి సభ్య సమానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆయనను ఒక మాట అనొద్దు అంటారు. అమ్మాయిలు తల్లిదండ్రుల మాటలు వింటలేరు, వాళ్ళు లేచిపోతున్నారు అన్నప్పుడు ఒక్క దౌడ జరుగుతున్నా వినండి. ఒక్కరింట్లో గొప్ప మేధావిలాగా మాట్లాడకండి. మీకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ చేసే విధంగా మేము రెస్పెక్ట్ చేస్తాం. మీకన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాం. మీకన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాం. మీరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయకండి. ఇక్కడ మీరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయకండి. అబ్జెక్ట్ చేయకండి. తప్పది. మాట్లాడి గ్యాప్ ఏడిస్తున్నారు. లేచిపోతారో కూడా చెప్తా ఆగండి. ఎందుకు లేచిపోతారంటే దాన్ని మళ్ళీ కోట్ చేయకండి. ఎందుకంటే ఎంతకాలం అణిచిపెట్టి నువ్వు ఇది వేసుకో అది కాదు ఇది కట్టుకోవాలని చెప్పి ఎంతకాలం చేస్తావో చెప్పబెట్టుకుని లేచిపోతుంది. అనిల్ గారు వాటర్ కోటింగ్ ఇస్ వెరీ రాంగ్. వెరీ రాంగ్ అది వెరీ రాంగ్ అది వెరీ రాంగ్ అది అనిల్ గారు అబ్జెక్టివ్ వెరీ రాంగ్ అది వెరీ రాంగ్ అది జడ్జిమెంట్ కి వెరీ రాంగ్ అది వెరీ రాంగ్ అది. కూతురుందా? నీ కూతురుందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ విను ఫస్ట్ మహిళ గురించి మాట్లాడే విధానం నేర్చుకో. వాట్ యువర్ కోటింగ్ ఇస్ వెరీ రాంగ్. వెరీ రాంగ్. మీరంటే సర్ప్రైజ్ చేస్తున్నారు అంటున్నారు. మీరు సర్ప్రైజింగ్ ఇస్ నాట్ దట్. సర్ప్రైజ్ చేసి డ్రెస్ దగ్గర ఎక్కడండి డ్రెస్ దగ్గర సర్ప్రైజ్ చేస్తున్నారు? చెప్పేది ఇట్లా సర్ప్రైజ్ చేసుకుంటే బయటికి చెప్పండి. అబ్యూజివ్ ఇది వద్దు. నాకు మీ మాటలు తప్పుగా అనిపిస్తున్నాయి. ఒక నిమిషం. ఎంత సర్ప్రైజ్ చేస్తామో అంత రివాల్ట్ అవుతుంది. ఎవరు చెప్పారు? వన్ సెకండ్ సార్, లెట్ మీ ఫినిష్. అంటే దానికి అది రీజన్ కాదు. దాన్ని కంక్లూడ్ చేయకండి, సమర్థించకండి. వాళ్ళ హక్కులు గుర్తించి జడ్జిమెంట్ గౌరవించి చక్కగా చదివిస్తున్నారు. వాళ్ళ ఏజ్ ని గుర్తించి వాళ్ళకున్న ఫ్రీడమ్ గుర్తించి ఒక మెసేజ్ చెప్తాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. దాన్ని కంటిన్యూ చేయకండి. ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా అంటే ఎవరి గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు సార్. కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి. ఉందాగా ఉండమని చెప్తున్నాం. మేము ఎవరిని జడ్జిమెంట్ చేయట్లేదు. ఎవరిష్టం వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ భర్తలు చూసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. నాకు దాని మీద అభిప్రాయం అడిగిరు. నా అభిప్రాయం నేను చెప్పిన. నేను అనేది ఏంటంటే వివాహ వ్యవస్థ, ప్రేమించడం, పెళ్ళిళ్ళు అనేది సెకండ్, అది వేరే టాపిక్. నేను ఇక్కడ ఏంటంటే కట్టుబాట్ల కూడా సాంప్రదాయ అతను ఒక ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారంటే కరెక్ట్గా మాట్లాడారని మేము చెప్పాము. ఇబ్బంది పడని డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారు, కంఫర్టబుల్ లేదు, మంచిగా ఉండే డ్రెస్సులు వేసుకోండి అన్నాడు. అనసూయకి చెప్పలేదు, ఇంకొకరికి పేరు పెట్టి చెప్పలేదు. ఆయన చెప్పేదాన్ని చెప్పామండి. మేము అనేది ఏంటంటే మనం సమాజంలో ఒక భాగమైనప్పుడు ఒక మహిళకో లేకపోతే అన్నకో తమ్మునిలాగా రిసీవ్ చేసుకుంటే చేసుకుందాం, లేకపోతే అది. కానీ తింటున్నాం కదా అని బొక్కలు మెడలు వేసుకొని తిరిగితే అందరూ ఇప్పుడు మీరు అన్నారు మీరు ఒక్కరే ఉన్నారా సమాజాన్ని ఉద్ధరించడానికంటే ఆ ఒక్కరితోనే ఉద్ధరించడానికి అంటే నేను మీరు ఏదో ఆయన తప్పుగా మాట్లాడుతుంటే మేము అబ్జెక్ట్ చేస్తున్నాం కదా. అంటే నేను ఏమన్నా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ మనోజ్ గారు ఒక్క నిమిషం. నేను ఏమన్నానంటే ఆర్టీవీ లైవ్ అనేది కోట్లాది ప్రజలు చూస్తున్నారు. అయితే వినండి, నేను ఏమంటున్నానంటే మేమే చెప్పాను గతంలో మీకు ఇది ఒక మంచి కార్యక్రమానికి తెరపడాలి. ఎందుకంటే సభ్య సమాజం మిమ్మల్ని చాలా అంటే మీరు పెట్టిన కార్యక్రమం చాలా మంచిది అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఇంకా మద్దతు పెరుగుతుంది, ఇంకా చేస్తుంది అని అంటే తను మాట్లాడే పద్ధతిగా అభిమానం అనేది ఉండండి. నేను కూడా సార్, నేను అనుష్క ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చిరంజీవి అంటే ఇష్టం. నేనేమంటున్నా రాజకీయంగా నీ లీడర్లు ఇష్టం, నా అభిమానం నా దగ్గరనే పెట్టుకున్నా. నేను విషయస్ ఉంటే విషయం చెప్తున్నా, అంతేగాని అది అని చెప్పేసి వాళ్ళ గురించి నేను మొత్తం కాదు. ఇవాళ మీరు అంటున్నారు
నేను ఒక పరాన్న జీవులు అంటే నేను అలా కాదు. ఇవాళ నా కారు నా డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆర్టీవీకి వచ్చి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి మేడం అంటే వచ్చిన. మీరు మాకేమో మా ఇంటికి మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మా కుటుంబాన్ని సాధట్లేదు. నేను అనేది ఏంటంటే సమాజంలో సైతం నాకు ఇక్కడికి వస్తే 2-3 వేలు ఖర్చు అండి. నాకు సమాజం నాకు ఇక్కడ ఏం వస్తుందని నేనేమన్నా మీరు మంచిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఫైట్ చేయాల్సింది దేని మీద అంటే సంజయ్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం లక్షల మందిని సంపాదించుకున్నారు ఫ్యాన్స్ ని, ఒక్క నిమిషం చాలా వచ్చింది. సంజయ్ రెడ్డి గారు కానీ అనిల్ గారు ఇక్కడ జరుగుతుందంటే ఒకటే, మీ మధ్య డిబేట్ ఇక్కడ అనసూయ కాదా కాదు. ఒక నిమిషం, లెట్ మీ క్లియర్ దట్. ట్రెడిషన్ వర్సెస్ కాన్స్టిట్యూషన్ చెప్తున్న ప్రకారంగా వాళ్ళ సాంప్రదాయం మేము పాటించామన్న రకంగా వాళ్ళు ఏం చేస్తారు, మాకు సాంప్రదాయం వద్దు, మా ఇష్టమట్టుగా ఉంటాం అంటున్నారు. ట్రెడిషన్, ఇఫ్ ట్రెడిషన్ ఈజ్ స్ట్రిక్టెడ్ అంటే దాని కంపల్సరీ ట్రెడిషన్ పాటించాలనేది ఎక్కడైనా పొందుపరిచినా డెఫినెట్ గా అందరూ నోరు మూసుకొని పాటించాల్సిందే. సో దాన్ని ఏమంటారంటే వాళ్ళు ట్రెడిషన్ కంపల్సరీగా పాటించమని మ్యాండేట్ చేయడాన్ని తాలిబాన్లతో పోల్చడాలు, రకరకాల దేశాలతో పోలుస్తూ ఉన్నారు. సో ఇది మ్యాండేట్ అయింది అనుకోండి, అందరు తప్పకుండా పాటించాల్సిందే. సో ఇంకొక విషయం ఏంటంటే టిక్టాక్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూడండి, యూట్యూబ్లో కానీ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి ఏఐ ద్వారా. వాళ్ళు కొంత ఈ స్కిన్ షో లాంటిది ఎక్కువగా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, రిస్ట్రిక్ట్ చేస్తారు, అందరికీ చూపించారు. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి సెలబ్రిటీ చేసిన దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండే, వీళ్ళకి సెలబ్రిటీ చేసిన వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయరు. ఇప్పుడు కామన్ మ్యాన్ గా సంజయ్ రెడ్డి గారు ఏదైనా కొంత క్రైమ్ సంబంధించిందో ఇంకేదైనా అబ్యూజివ్ కంటెంట్ పెడితే వెంటనే తనకు స్ట్రైక్ పడిపోతుంది, మీరు పెట్టకూడదు అని చెప్పి. లీగల్ కాబట్టి కానీ సెలబ్రిటీ చేసుకోవడం లీగల్ గా ఓకే, తప్పది, ఇల్లీగల్ కాదు. దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారండి. బికినీ వేసుకోవడం ఇల్లీగల్. ఈ మధ్య 18+ అని పెట్టాలి దానికి కూడా. ఒక ఆమె చెప్పింది, మీకు సెన్సార్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తెలుసు కదా, తెలుసు. ఏముంటది దాంట్లో, ఆమె ఏం చెప్పింది, ఏముంటది మీకు తెలిసింది చెప్పకండి. మీకు గోవాలో బికినీలు ఎందుకు వేసుకో తిరుగుతాడు, ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే డి విటమిన్ తగ్గిన వాళ్ళు ఎండబడాలని బికినీలు వేసుకొని తిరుగుతున్నారంట. ఆమె చెప్పినటువంటి ఆమె చెప్పిన మీరు చదువుకున్న స్కూల్లో చదువుకున్నాను బేబీ అట్లా